शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన తైత్తిరీయోపనిషత్తుకి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము 5వ అనువాకం కూడా పూర్తి చేసుకున్నాము. ఏం జరిగిందంటే 4వ అనువాకలో ఓంకారాన్ని చూసుకున్నాము. 5వ అనువాకలో భూహు భువః స్వః అన్న వ్యాహృతులను చూసుకున్నాము. ఓం భూర్భువః స్వః వరకొచ్చి అక్కడే ఎందుకు ఆగాలి? అక్కడి నుంచి దాన్ని కూడా దాటి మనము మహః అని మొత్తం మహత్తుగా వ్యాపించాలి అని ఆ అనువాకంలో విషయాన్ని మనము చదువుకుంటూ తెలుసుకుంటూ అదే విధంగా భూహు అని భూమెంతా అగ్నితత్వంగా వ్యాపించాము. భువః అని ఉపాసన చేస్తూ వాయుతత్వంగా మొత్తము ఇక్కడి నుంచి ఆకాశం దాకా పరుచుకున్నాము. మనం అంతగా వ్యాపించాము. స్వహ స్వహ అనగానే ఆదిత్యులమై నేను అని అన్ని నేనుగానే భావన చేస్తూ చూసాము. అంతదాకా వచ్చిన తర్వాత మహః అని మొత్తం అంతటా వ్యాపించాము. ఈ రకంగా వస్తూ ఉన్నాము కదా. ఇప్పుడు ముఖ్యము నేను వ్యాపించాను నేను భువః స్వః అని మహః అనుకుంటూ నేను వ్యాపిస్తున్నాను బానే గాని నేనెక్కడున్నాను, ఫస్ట్ ఎక్కడి నుంచి వ్యాపించాను అని తెలియాలి కదా. నేనెవరు, ఎక్కడి నుంచి బయలుదేరి ఈ విధంగా వ్యాపిస్తూ వెళ్ళాను అని దాని మీద ఫోకస్ చేద్దాం ఇప్పుడు కొంచెం. నేను అనేదో అనుకుంటున్నాం కదా, ఈ దేహంలో ఉన్నాను నేను, ఈ దేహంలో ఉన్నాను నేను అంటాను కదా. ఆ నేను ఈ దేహంలో ఎక్కడున్నానా, అక్కడి నుంచి ఆ స్టార్ట్ పాయింట్ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి నేను భూహు అంటూ భూమెంతా, భువః అంటూ భువర్లోకమంతా, స్వహ అంటూ స్వర్లోకమంతా వ్యాపించి ఉన్న నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టి వ్యాపించానంటే ఎక్కడి నుంచి అని ఆ అడ్రస్ ఇక్కడి నుంచి అన్నప్పుడు, పోనీ నీ దేహమే తీసుకోరా, నువ్వు నీ దేహమే ఉంది కదా, నీ బాడీలో ఉంది కదా, నీ బాడీలో నుంచే మొదలు పెడతాం పట్టు అని ఇక్కడ గుణక బ్రహ్మము సగుణంగా ఉన్న బ్రహ్మోపాసన ఎట్లా చెయ్యాలి, సగుణంగా ఉన్న బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు, దాన్ని ఎట్లా ఉపాసించాలి. ఉపాసన అంటే ఒకటే అర్థము, ఉపసమీపే ఆసనం, దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, దాన్ని బాగా దగ్గరగా చూడడం. అదెక్కడుంది అంటే మనోమయంగా నీలోనే ఉన్నదిరా, అక్కడే ఉన్నది. అదొకవేళ నువ్వు తెలుసుకున్నావనుకో, అది వ్యాపించింది వ్యాపించింది అంటే ఎక్కడి నుంచి బయలుదేరి వ్యాపించింది ఎంత దాకా అని తెలుసుకున్నావంటే స్వరాట్టవుతావు నువ్వు. స్వరాట్ గుర్తున్నదా? ఎవరు స్వరాట్? అనగనగా పరబ్రహ్మము స్వరాట్. అక్కడి నుంచి నేను ఒకటున్నాను 36 అవుతాను అని విరాట్ స్వరూపం వేసుకుని ఇంకా అక్కడి నుంచి మహదాదిగా భూతాదులుగా ఇంక పంచభూతాత్మకమైన విశ్వంగా అని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు పాంచభౌతికమైన దేహాలు దాటి పంచభూతాలు దాటి, అందుకే భూహు భువః స్వహ అనుకుంటూ పంచభూతాలన్నీ అయిపోయిన తర్వాత మహత్, అందుకనే మహః అని దాన్ని దాటి కూడా వెళ్ళేవనుకో, ఈ విశ్వాన్ని దాటితే విరాట్ స్వరూపాన్ని దాటితే నెక్స్ట్ ఉండేది దానంతా వ్యాపించి ఉన్నదేది, విరాట్ స్వరూపాన్ని కూడా వ్యాపించి ఉన్నదేంటి, స్వరాట్. అటువంటి స్వరాజ్యం అంటే స్వరాట్ స్థితి సిద్ధించుకోవచ్చు. ఇంతే విషయం, చాలా సింపుల్. నీకు కావాల్సిందేమి ఇదంతా చేయడానికి? ఫోకస్ కావాలి. ఫోకస్ చేసావనుకో దీన్ని సాధించొచ్చు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళే కన్నా ముందు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఉపాసనగానే చెప్తూ ఉన్నారు. కర్మోపాసనలుగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న విషయాన్ని ఇదే విధంగా ధ్యానంలో సాధన చేయవచ్చు. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని జనరల్‌గా వినొచ్చు. వినడం మంచిదే, తెలుసుకోవడం మంచిదే. ఎందుకంటే మన మార్గానికి తెలుసుకోవడం, విచారించడమే లక్షణము. మనం చేయవలసిందేమీ లేదు. ఊరికే వింటాము, తెలుసుకుంటాము. కర్మోపాసనల మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రం విని దాని గురించి ఏమైనా పనికొస్తే వాళ్ళు దాన్ని ఆ విధంగా ఇక్కడ చెప్తున్న మంత్రాల్ని
పెట్టుకుని, ఎందుకంటే కర్మోపాసనలో ఉన్న వాళ్ళ కోసం రకరకాల మార్గాల్లో బ్రహ్మోపదేశం చేస్తూ ఉంటుంది మనకు మన బ్రహ్మ వేదము. కాబట్టి వాళ్ళకు ఈ విధంగా అంతర్హృదయంలో ఉన్న, హృదయాకాశంలో ఉన్న ఆ ఆత్మతత్వం చూసుకుంటూ అక్కడి నుంచి అది ఎట్లా వ్యాపిస్తున్నది, దాని ప్రయాణమేమి, ప్రస్థానమని చూసుకుంటూ ఇక్కడి నుంచి సాధన చెయ్యాలి అని వాళ్ళకు ఒకవేళ కోరిక ఉంటే, అప్పుడు ఈ విధంగా కూడా వాళ్ళు ఈ మంత్రాలను బ్రహ్మ విద్యగా వాడుకోవచ్చు. అందుకోసం చెప్పబడుతున్న మంత్రాలివి. వాటిని ముందు మంత్రానికి అర్థము, తర్వాత భాష్యం చూసుకుంటూ వెళ్దాం. సహ యః ఏషః అంతర్హృదయే ఆకాశః తస్మిన్నయం పురుషః మనోమయః అమృతః హిరణ్మయః అంతరేణ తాళుకే యః ఏషః స్థనః ఇవ అవలంబతే సా ఇంద్రయోనిః యత్ర అసౌ కేశాంతః వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే భూః ఇతి అగ్న్యౌ ప్రతితిష్ఠతి భువః ఇతి వాయౌ సువః ఇతి ఆదిత్యే మహః ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిః చక్షుష్పతిః శ్రోత్రపతిః విజ్ఞానపతిః ఏతత్ తతః భవతి ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మనః ఆనందం శాంతి సమృద్ధం అమృతం ఇతి ప్రాచీన యోగ్యా ఉపాస్వ. ఓ ప్రాచీన యోగ్యుడా, ఆ ప్రాచీనమైన పురాతనమైన సనాతనమైన పురాణ విషయాన్ని గ్రహించడానికి యోగ్యత కలిగిన వాడా, ఓ సాధకుడా, ఓ ఉపాసకుడా, ఉపాస్వ ఉపాసించు. ఏమి ఉపాసించాలి? ఇదిగో ఇతి ఈ విధంగా ఉపాసన చెయ్యి. నీకు ఆ యోగ్యత ఉన్నది, అందుకే వచ్చి కూర్చున్నావో. ప్రయత్నం చెయ్యి, సాధించొచ్చు. ఏమి సాధించొచ్చు? అంతా సాధించొచ్చు. స్వరాజ్యం, ఆత్మ సామ్రాజ్యాన్ని సాధించొచ్చు. కూర్చో, ప్రయత్నం చెయ్యి, నేను చెప్తాను మార్గం అంటూ ఉన్నది మన మంత్రము. ఈ మంత్రంలో ఈ విధంగా అంటూ ఉన్న మన వేదము ఏమి నేర్పించాలని బయలుదేరుతూ ఉన్నది అని దీనికి ఉపోద్ఘాతాన్ని ఇచ్చారు ఇక్కడ మన శంకర్ల వారు. దాన్ని చూసుకుని ఆ మంత్రానికి భాష్యం చూద్దాము. భూః భువః స్వః స్వరూప మహః ఇతి ఏతస్య వ్యాహృత్యాత్మనః బ్రహ్మణః అంగాని అన్యాః దేవతాః ఇతి ఉక్తం. భూః భువః స్వః అని ఏ వ్యాహృతి రూపంగా ఉన్నాయో, వీటితో పాటే మహః అని ఏదున్నదో, ఈ రకంగా వ్యాహృతి రూపంగా ఉన్న బ్రహ్మ గురించి చెప్పాము పైన మంత్రంలో, దాని భాష్యంలో. పరబ్రహ్మము మహః అన్న వ్యాహృతి రూపంగా ఉన్నదనుకోండి, దానికి భూః భువః స్వః అన్నవి అంగాలుగా ఉంటాయి. మళ్ళీ ఈ పరబ్రహ్మము దేవత అయి ఉంటే దానికి అన్యాహ దేవతాః అగ్ని మొదలైన దేవతలన్నీ అంగదేవతలుగా ఉంటాయి. ఈ విధంగా చెప్తూ వచ్చాం కదా. యస్య తాః అంగభూతాః తస్య ఏతస్య బ్రహ్మణః సాక్షాత్ ఉపలబ్ధి అర్థం ఉపాసనార్థం చ హృదయాకాశః స్థానం ఉచ్యతే సాలగ్రామః ఇవ విష్ణోః. తస్మిన్ హి తత్ బ్రహ్మోపాస్యమానం మనోమయత్వాది ధర్మ విశిష్టం సాక్షాత్ ఉపలభ్యతే పాణౌ ఇవ అమలకం. ఏ పరబ్రహ్మమున్నదో దానికి అంగభూతాలుగా ఉండి సాక్షాత్తుగా బ్రహ్మను లభింపచేసుకోవడానికి పనికొచ్చే ఉపాసన కోసము దాని యొక్క లబ్ధి స్థానము, పరమాత్మ లబ్ధి స్థానం ఏదున్నదో దాన్ని హృదయాకాశము అన్న స్థానంగా చూపిస్తూ వచ్చాయి పైన మంత్రాలు. ఇప్పుడు కాబట్టి ఒకటేమి మనకి బ్రహ్మను సాక్షాత్తుగా భూః భువః స్వః మహః అని వ్యాహృతులుగా, అగ్ని మొదలైన దేవతలుగా,
వీటన్నిటితో కూడి ఉన్న ఏ తత్వంగా ఉన్నదో దాన్ని అక్కడే నీలోనే చూసుకునేందుకు ఉపాసన అంటే వెళ్ళి అక్కడే కూర్చొని నువ్వు మనసా ధ్యానం అక్కడే చెయ్యి అని ఒకటి చెప్తూ ఉన్నది. ఏదో అంతటా ఉన్న విష్ణువును సాలగ్రామంలో చూసుకో ఇక్కడి నుంచి నువ్వు ఉపాసన మొదలుపెట్టని చెప్పినట్టు హృదయాకాశంలోనే ఉన్నది. అంతటా ఉన్నది ఎక్కడుందంటే నీ హృదయాకాశంలో కూడా ఉన్నది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి చూసుకో అని ఉపాసన కోసం ఒకటి చెప్తున్నది. అదొక లక్ష్యము. రెండో లక్ష్యము, రెండో కారణము ఈ మంత్రం మనకివ్వడానికి అంటే, ఆ బ్రహ్మ ఉపాస్యమానమై ఉన్నది. ఏ విధంగా అంటే, మనోమయము మొదలైన ధర్మాలతో, లక్షణాలతో, చిహ్నాలతో, లింగములు, గుర్తులని ఏది పిలిచినా అదే. ఈ ధర్మాలతో మనోమయము, అమృతత్వము అని ఏవేవో విశేషణాలతోటి చెప్పింది గదా పైన గూడా. ఆ ధర్మాలతో కూడి ఉన్న ధర్మి ఏది ఉన్నదో, దాన్ని సాక్షాత్తుగా మళ్ళీ నీ హృదయాకాశంలోనే ఎట్లా తెలుసుకోవచ్చు అని ఆ స్థానం చెప్పడము. ఇంకా అప్పుడు ఎట్లా అంటే 2 అది చిన్న పని చేయట్లేదు. ఇంత బుజ్జి మంత్రము 2 మంత్రాలుగా ఉన్న చిన్న అనువాకం 2 పనులు చేస్తుంది. మూడోది గూడా చేస్తుంది. ముందు 2 చూద్దాం. ఒకటి అంతటా ఉన్నదాన్ని ఏదో సాలగ్రామంలో ఉన్నట్టుగా ఉపాసన చెయ్యని చెప్పడం ఒకటి. అంత దూరంగా గూడా గాదు. ఎదురుగా పెట్టుకొని కొంచెం దూరంలో నువ్వు నిలబడో, కూర్చోనో చూడవలసిన పని కూడా లేదు. ఏకంగా నీ అరచేతిలో ఉసిరికాయలు చూసినట్టు కరతలామలకంగా అంత దగ్గరగా దాన్ని అన్ని వైపుల నుంచి చూసుకోవడానికి వీలుగా. అంత దగ్గరగా ఉన్నది. నీకు ఆ తత్వము. ఈ రెండే గాకుండా మూడోది గూడా ఒకటున్నది. మార్గః చ సర్వాత్మభావ ప్రతిపత్తయే వక్తవ్యః ఇతి. ఇంతవరకొచ్చిన తర్వాత సర్వాత్మ భావాన్ని కూడా పొందాలి గదా! మొత్తము అంతటా మహః అని వ్యాపించి ఉన్న ఏ తత్వమున్నదో, అది నీ అంతర్హృదయే నీ హృదయంలోనే ఉన్నది అని ఇక్కడ అడ్రెస్ చూపించిన తర్వాత, ఏదో కళ్ళెదురుగా అంతటా ఉన్న విష్ణు స్వరూపము నా కళ్ళెదురుగా ఉన్న మూర్తిలో అంత సాక్షాత్తుగా చూసినంత డైరెక్ట్‌గా చూడగలగాలి. లేదా ఏదో అరచేతిలో ఉసిరిక చూసినంత స్పష్టంగా చూడగలగాలి. ఇంత చూసిన తర్వాత అది మళ్ళీ వేరుగా ఉన్నది అన్న ఆలోచన మనకు రారాదు. కాబట్టి మూడో విషయమేమి అంటే సర్వాత్మ భావం. ఆ ఆత్మ అంతటా ఉన్నది, ఇందులో కూడా ఉన్నది నేను అన్న స్థితికి వాడిని తీసుకొని వెళ్ళాలి. ఈ 3 పనులు చేయడం కోసము బ్రహ్మను సాక్షాత్తుగా ఉపలభింపచేసుకునే మార్గము ఉపాసనా మార్గం జెప్పాలి. బ్రహ్మ, ఆత్మ ఏదైనా సరే దాని ఉపలబ్ధి ఉపాయము. రెండోది మనోమయత్వాది గుణాలతో దాన్ని ఏ విధంగా ఉపాసించాలి పొందడానికి అని మార్గము. మూడోది సర్వాత్మ భావంగా దాన్ని పట్టుకోవడం ఎట్లా అని ఇవన్నీ కలిపి ఈ మంత్రంలో చెప్తూ ఉన్నది అని మన గురువుగారు శంకర్ల వారు దానికి భాష్యం మొదలుపెడుతున్నారు. సహా అని మొదలుపెట్టారు గదా! సహ యః ఏషః అంతర్హృదయే ఆకాశః తస్మిన్ అయం పురుషః మనోమయః అనుంది గదా! దీంట్లో ఈ పాఠం ఎట్లా ఉన్నదో దాన్ని కొంచెము ఉత్క్రమ్య దాన్ని కొంచెం పక్కన పెట్టి, చెప్తున్న దాన్ని లైన్‌గా ఇట్లా గాకుండా, ఈ సహాని తీసుకెళ్ళి అయం పురుషః అని కలుపుకోవాలి. సహాయం పురుషః అని అట్లా మొదలుపెడదాం మనము అని చెప్తున్నారు. సహ ఇతి వ్యుత్క్రమ్య అయం పురుషః ఇతి అనేన సంబధ్యతే. సహ అని మొదలు పెడదాము. ఇంకా మిగిలినవన్నీ దాటుకుంటూ అయం పురుషః దగ్గరికి వెళ్దాం ముందు. ఆ రెండిటికి అట్లా బంధం ఉన్నది. సహాయం పురుషః ఈ పురుషుడు ఆయన యః ఎవరు ఏషః అంతర్హృదయే హృదయస్య అంతర్హృదయమితి. ఈయనెక్కడున్నాడు అంటే అంతర్హృదయే హృదయాంతరంలో ఉన్నాడు. అంటే ఏమి? నీకొక హృదయం ఉంది గదా! అంటే ఇక్కడ స్థూల శరీరానికి ఉన్న ఏ గుండె అని పిలుస్తావో హార్ట్ అని. అందులో గూడా మళ్ళీ సూక్ష్మంగా చూడు హృదయం అని ఒకటుంటుంది గదా! ఎక్కడైతే నీకు ఆలోచనలవన్నీ కలుగుతూ ఉంటాయో.
అందులో గూడా మళ్ళీ అంతరం. అటువంటి హృదయంలో గూడా లోపల ఇంకొక హృదయం ఉన్నది. దాని పేరు హృదయాకాశం. దాన్ని దహరాకాశం అని కూడా పిలుస్తారు. హృదయం లోపల ఇంకో హృదయం ఉన్నది. హృదయస్య అంతర్హృదయం. అది పుండరీకాకారం. పద్మంలాగా ఉంటుందది. ఆ పద్మంలాగా ఉన్నదేదున్నదో అక్కడ ముందు నువ్వు మనసు నిలబెట్టు. ఇక్కడ ఉన్నదాన్ని నేనెట్లైనా చదివి చెప్తాను ఈలోగా. ముందసలక్కడ ఉన్న విషయాన్ని మామూలు మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చెప్తున్నది మనకు ఈ పురుషుడు మనోమయుడు అని చెప్తున్నదేదున్నదో వాడు జీవాత్మ భావంతో ఉన్నవాడు. జీవభావంతో ఉన్నవాడు. వీడే గదా మరిప్పుడు ఉపాసన చేసి పైకి వెళ్ళవలసింది. కాబట్టి వీడెక్కడుంటాడంటే ఇంతకి ఆ జీవభావం ఎక్కడుంటుంది అంటే హృదయం లోపల దహరాకాశంలో, హృదయాకాశంలో ఒక పద్మమున్నది. ఆ పద్మము తల్లకిందులుగా వేలాడుతున్నది. తల్లకిందులుగా వేలాడుతున్న పద్మంలో ఆత్మ ఉంటుంది. అదేం జేస్తుందంటే, ఇంకక్కడి నుంచి భూః, భువః, స్వః అంటూ ఉండగానే, ఆ హృదయం దగ్గర నుంచి అది ఊర్ధ్వంగా పైకి ప్రస్థానం మొదలుబెడుతుంది. ఆ హృదయం దగ్గర నుంచి ఒక వివరము అంటే రంధ్రము, ఒక నాళముంటుంది. అక్కడి నుంచి అది పైకి వెళ్తూ మన నోరు పెద్దగా తెరిస్తే అక్కడొక మాంసఖండం కనిపిస్తుంది గదా! ఒక చిన్న ఏదో ఇంక నాలిక వెనకాల ఒక వేరే కొండ నాలికో ఏదో పిలుస్తారు. అక్కడి నుంచి మొదలుబెట్టి అది ఇంక అందులో గూడా అక్కడి నుంచి దాని వెనకాల నుంచి సందుంటుంది గదా! ఆ రంధ్రంలో నుంచి ఇంతకేమి ఆ వివరమేమి, ఆ నాళమేమి అంటే సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడిలో నుంచి అది పైకి వెళ్తూ మన దవడల మధ్యలో నుంచి ఎక్కడ అది కొండ నాలుక అనుకుంటున్నామో అక్కడి నుంచి అట్లనే పైకి వెళ్ళి, ఎక్కడైతే మన వెంట్రుకలు మొదలవుతాయో అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళి, మాడు అని పిలుస్తారు గదా! ఇక్కడ మూర్ధన్యం అని మూర్ధ్ని అని పిలుస్తారు. ఆ మూర్ధ భాగము అంటే మన తల ఎముకలు, పుర్రె యొక్క ఎముకలు ఎక్కడ కలుస్తాయో మన తల పైన, ఆ మాడు భాగం దగ్గర నుంచి దాన్ని భేదించుకుని, అక్కడి నుంచి అది బయటికి వెళ్ళి, భూహు అనగానే, ఓం అనగానే ఇక్కడి నుంచి బయలుదేరుతుందది. భూహు అనగానే భూమంతా ఇంక అక్కడి నుంచి ఆ కపాల భేదనం చేసుకుని, భూమంతా అగ్నితత్వంగా వ్యాపించి, అక్కడి నుంచి భువః అనగానే ఇక్కడి నుంచి పైన భూహ అంతా వ్యాపించి, స్వహ అనగానే అది మొత్తం అంతా ఆదిత్యుడై, ఇంకా మహః అనగానే తానుగా ఉంటుంది. ఇది విషయము. దీన్ని వీడు ఉపాసకుడు ఎవరైతే ఉపాసన చేస్తున్నారో మీరెవరైనా, ఇదే పద్ధతిలో ఓం భూః భువః స్వః అంటూనే ప్రతిది అంటూ ఉండగానే మీరు ఉపాసన చేయాలి. ఉపాసన అంటే ఉపసమీపే ఆసనం. ఏమి అంటున్నారో ఆ విధంగా మీరు మనసులో అంత తీవ్రమైన ధ్యానంతో ఆ విధంగా మారిపోవాలి. మనసుకి ఆ లక్షణం ఉంటుంది. ఏది ధ్యానిస్తే అది ఆ విధంగా మారుతుంది. ఆ విధంగా అంతటి ధ్యాన నిష్టతోటి మీరు ఆ విధంగా వ్యాపిస్తూ ఉండాలి. ఈ విధంగా జీవిత పర్యంతము ఉపాసన చేస్తూ వెళ్తే, చివరికి ఎప్పుడైతే ప్రాణోత్క్రమణ కాలము వచ్చిందో, ఆ సమయంలో గూడా వాడు అదే ఉపాసకుడు కాబట్టి, వ్యాహృత్యుపాసన చేశాడు కాబట్టి, ఓం భూః భువః స్వః అనగానే అట్లానే కపాల భేదనం చేసుకుని, ఆ జీవుడు అక్కడి నుంచి తలపై నుంచి ఆ మాడు ప్రదేశం దగ్గర నుంచి బయటికి వెళ్ళి, ఇంక అంతటా తానే అయి వ్యాపిస్తాడు. ఏ విధంగా వ్యాపిస్తాడు? ఏమవుతాడు అంటే స్వరాట్ అవుతాడు వాడు. స్వరాజ్యాన్ని సాధిస్తాడు. ఎట్లా అని ఉన్నది దాన్ని ఇక్కడ ముందు అసలు హృదయాకాశంలో ఆ కమలం ఏదున్నదో ఇంక అక్కడి నుంచి మొదలు పెడదాము. మాంసపిండం ఒకటున్నది గదా మనకు. ఈ హృదయాకాశంలో అనేది చెప్తున్నామో అది కూడా పద్మాకారంలో ఉన్న మాంసపిండము. అది ప్రాణాయతనము. ప్రాణాలు నిలబడే ప్రదేశమది. ఆయువు పట్టు అని పిలుస్తారు. ఆయువు పట్టు
ఆయువు పట్టులా కొట్టాడు అంటే మీ ఆయువు పట్టు అంటే ఎక్కడైతే ప్రాణాలు నిలబడి ఉంటాయో. అక్కడ అనేక నాడీ సుషిరః ఎన్నో నాడులతో చాలా సూక్ష్మమైన రంధ్రాలతో ఉంటుంది. ఈ మొత్తం పద్మం అన్నాం గానీ అదెట్లా ఉంటుందంటే, ఒక మాంస పిండము. అది ప్రాణాలన్నీ అక్కడే ఉంటాయి. చాలా నాడులు, రంధ్రాలతో కూడినవన్నీ అక్కడే ఉంటాయి. ఇంక అక్కడి నుంచి ఒక ఊర్ధ్వ నాళము, పైకి వెళ్తున్న ఒక నాళమున్నది. అధోముఖః విశస్యమానే పశౌ ప్రసిద్ధః ఉపలభ్యతే. ఈ ఊర్ధ్వనాళము అధోముఖంగా ఉన్న ఈ పద్మంలో నుంచి పైకి వెళ్తున్న ఒక నాళమున్నది. ఇదెట్లా తెలుస్తుంది అంటే, నీకెట్లా తెలిసింది అదట్లా ఉంటుంది అంటే, పశువులను చంపినప్పుడు లోపల చూస్తే ప్రసిద్ధంగా కనిపిస్తుంది అని మన శంకర్ల వారు రాశారు. విశస్యమానే పశౌ ప్రసిద్ధః ఉపలభ్యతే అని పశువుల్ని చంపితే లోపల కనిపిస్తుంటదన్నారు. అయితే ఈయన మరి ఎప్పుడు చూసారో, ఏ పశువులను సంహరిస్తుంటే ఆ గుండె, మాంసపిండము, అందులో చాలా నాడులన్నీ ఉండి, అక్కడి నుంచి ఒక్క నాడి హృదయం దగ్గర నుంచి పైకి వెళ్తున్నది. అక్కడి నుంచి పైనుంచి దాకా వెళ్తావని ఇప్పుడంటే మనం ఇంటర్నెట్‌లో గూగుల్ చేసి చూస్తే కనిపిస్తాయి. మనం లలితా సహస్రంలో చూసినప్పుడు చూసుకున్నట్టున్నాము. మరి ఆయనకి అప్పుడు అన్ని అవకాశాలు గూగుల్ అవన్నీ లేవు గాబట్టి, పశువుల్లో నేను జూసానని రాస్తున్నారాయన. తస్య ఆంతర్యే ఏషః ఆకాశः ప్రసిద్ధः ఏవ కరకాకాశవత్ తస్మిన్ సహ అయం పురుషः. ఇప్పుడు ఆ సాధకుడు, ఉపాసకుడు ఉన్నాడో, వాడి లోపల ఒక ఆకాశం ఉంటుందని ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన విషయము. హృదయాకాశం అని అందరికీ తెలుసు. అదెట్లా ఉంటుందంటే కరకాకాశవత్ ఏదో ఒక చిన్న చెంబులాగానో, కమండలంలాగానో ఉంటుంది. అక్కడ తస్మిన్ అందులో అయం పురుషః సహ వాడుంటాడు. సహాయం పురుషః అనుకున్నాం గదా! సహాయం పురుషః అక్కడుంటాడు ఇంతకి. పురుషః అని వాడినెందుకు పిలుస్తారు అంటే, పురిశయనాత్ పూర్ణావా భూః ఆదయః లోకాః ఏన ఇతి పురుషః. 2 అర్థాలు ముందు చెప్తాను చూసుకో. పురిశయనాత్ పురి అంటే దేహము. శరీరంలో ఉన్నందుచేత వాడు పురుషుడు. పురిశయనాత్ పురుషః. లేకపోతే ఇంకొక అర్థం చెప్తాను. ఎవరి వల్ల ఈ భూమి, ఆకాశము మొదలైనవన్నీ లోకాలన్నీ పూర్తిగా పూర్ణమవుతున్నాయో, ఎవరు పూరిస్తూ ఉన్నాడో వాడు పురుషుడు. నా వల్లే ఈ లోకాలన్నీ ఉన్నాయి. నేను ఈ లోకంలో ఉన్నాను. నేనిందులో ఉన్నాను గాబట్టి పురుషుణ్ణి. పురుషేయనాత్. నా వల్లే ఇవన్నీ పూర్ణమవుతున్నాయి. నేను వాటిని పూరిస్తున్నాను కాబట్టి పురుషః అయి ఉన్నాను అని ఆ పురుషఃకి ఆయన 2 వ్యుత్పత్తులు చెప్పి తర్వాత మనోమయః అన్నదానికి అర్థం చెప్తున్నారు. మనస్సు అంటే విజ్ఞానం అని అర్థం. ఎందుకు మనస్సు అంటే విజ్ఞానం? మనుతేః జ్ఞానకర్మణః తత్ మయః తత్ ఉపలభ్యత్వాత్. జ్ఞానకర్మణః జ్ఞానమన్న కర్మ చేత మనుతే తెలియబడుతూ ఉండడం చేత. తత్మయః జ్ఞానమయమై ఉండడం చేత. తత్ ఉపలభ్యత్వాత్ దాని చేత తెలియబడుతూ ఉండడం చేత. ఇన్ని కారణాలకి మనస్సు అంటే మనః అంటే విజ్ఞానం అని అర్థం ఉన్నది. ఇంకొక అర్థం గూడా ఉన్నది. మనుతే అనేన ఇతివా మనః. దేనివల్ల మననము జరుగుతూ ఉంటుందో, ఆలోచనలన్నీ ఎక్కడ జరుగుతూ ఉంటాయో, దేనివల్ల జరుగుతూ ఉంటాయో అది మనస్ అంటే అంతఃకరణము. లేదా తత్ అభిమాని తన్మయః తత్లింగః వా. నేను అని ఎవరెవరైతే ఆలోచనలన్నీ చేసుకుంటూ ఉంటారో, ఆ రకంగా దాన్ని అభిమానించే ఏ స్థానమున్నదో, లేదా ఆ ఆలోచనల మయమై ఏదున్నదో, లేదా ఆ ఆలోచనలకి గుర్తుగా ఏదున్నదో దాని పేరు మనస్సు. తర్వాత అమృతత్వం. అమృతః అని ఉంది గదా! ఇప్పుడు ఎంతవరకొచ్చాము? ఏషః అంతర్హృదయ ఆకాశః తస్మిన్నయం పురుషః మనోమయః అయిపోయింది గదా! అమృతం వరకొచ్చాము. అమృతం తర్వాత హిరణ్మయము. ఇప్పుడు
అమృతం అంటే అమరణ ధర్మము. మరణించడం అన్న ధర్మం లేకపోవడము. మరణ ధర్మము లేకపోవడము అమృతము. హిరణ్మయము అంటే జ్యోతిర్మయము. జ్యోతి స్వరూపము. ఇంకిప్పుడు తస్య ఏవం లక్షణస్య హృదయాకాశే సాక్షాత్కృతస్య విదుషే ఆత్మభూతస్య ఈశ్వర రూప ప్రతిపత్తయే మార్గః అభిధీయతే. ఇప్పుడు ఏవం లక్షణస్య ఈ లక్షణాలతో అంటే అమృతత్వము, జ్యోతిర్మయము, మనోమయము అని ఏ విశేషణాలతో చెప్పబడుతూ ఉన్నదో ఆ లక్షణాలతో ఉన్నదేదున్నదో అది హృదయాకాశంలోనే ఉన్నదని చెప్తున్నారు గదా! దాన్ని అక్కడే ఎవరైతే సాక్షాత్కరించుకున్నాడో, ఆ లోపల చూసుకోనీకి అక్కడ కనిపిస్తుంది అంటే, లోపల వాడు చూసుకుంటే వాడికి కనిపించిందనుకోండి. ఎట్లా కనిపిస్తుంది అది? జ్యోతిలాగా కనిపిస్తుంది. మనోమయంగా అంటే ఆలోచనలుగా కనిపిస్తుంది. సంకల్పాలుగా కనిపిస్తూ ఉంటుంది భావనగా. వీడు భావన చేస్తుంటే వాడికక్కడ తెలుస్తూ ఉంటే అది ఇంక మళ్ళీ వేరేది అనుకోవద్దు. అది ఆత్మభూతము. వాడే అది. వాడి హృదయాకాశంలో భావన చేస్తుంటే వాడికి ఏది తెలుస్తూ ఉన్నదో, ఆ విధంగా తోస్తూ ఉన్నది వాడే. వాడి స్వరూపము. అదే ఈశ్వరమై ఉన్నది. కాబట్టి వీడు జీవం దగ్గర నుంచి ఈశ్వరుడిగా, అక్కడి నుంచి బ్రహ్మగా మారాలి. ఎందుకు అంటే, మారాలి అంటే కొత్తగా మారవలసిన పని లేదు. వీడు మర్చిపోయాడు గాబట్టి గుర్తు చేసుకోవాలి. ముందైతే నేను ఈశ్వరుడినని తెలుసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈశ్వరుడు వేరేగా ఉన్నాడు. నేనడిగితే నాకేంటో ఇస్తాడు. నేనెప్పుడూ తక్కువే అన్న ఈ అల్పభావంలో, ఈ న్యూనత, ఆత్మ న్యూనతా భావంలోంచి ముందైతే బయటికి రా. నువ్వు ఈశ్వరుడివన్న ఆలోచనతో ఉండు. ఆ లోపల నువ్వు ఏది చూసుకుంటున్నావో, చూస్తున్నది నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. నువ్వు అక్కడే ఉన్నావు. అని ఆ ఈశ్వర రూప ప్రతిపత్తయ్యే ఆ ఈశ్వర రూపాన్ని ప్రతిపాదిస్తూ దాన్ని ఎట్లా పొందాలి అన్న మార్గాన్ని అభిధీయతే చెప్తూ ఉన్నది మనకి ఈ వేద మంత్రము. ఇంకా మన ప్రస్థానము. హృదయాత్ ఊర్ధ్వం ప్రవృత్త సుషుమ్నా నామ నాడీ యోగశాస్త్రేషు చ ప్రసిద్ధ. హృదయం పైనుంచి వెళ్తూ ఉన్న ఒక నాడి ఉన్నది. యోగ శాస్త్రంలో దాన్ని సుషుమ్నా నాడి అని పిలుస్తారు. సా ఈ సుషుమ్నా నాడి ఏదున్నదో చ అంతరేణ మధ్యే ప్రసిద్ధే తాలుకే తాలకయోః గత. ఈ సుషుమ్నా నాడి మధ్యలో నుంచి ప్రసిద్ధంగా తాళువులు అంటే దవడలు. దవడల మధ్యలో నుంచి ఏదైతే గత వెళ్తూ ఉన్నదో యః చ ఏషః తాలకయోః మధ్యే స్థనః ఇవ అవలంబతే మాంసఖండస్య తస్య చ అంతరేణ ఇతి ఏతత్. ఈ దవడల మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు ఒక స్థనంలాగా అంటే స్థనము అంటే మాంసఖండము. ఒక మాంసపు చిన్న ముద్ద. దాన్ని అక్కడ అంగిడి లోపల ఒక చిన్న మాంసపు ముద్దలాగా వేలాడుతుంటుంది కదా! కొండనాలుక అని పిలుస్తాము. అందులో నుంచి కూడా అది వెళ్తూ ఉంటుంది. కనిపించదు. సూక్ష్మంగా ఉంటుంది. యోగ శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. యత్ర చ కేశాంతః అంటే కేశానాం అంతః అంటే అవసానం అంటే మూలం. అది కేశాంతం. కేశాల యొక్క కొసలు చివర్లు అంటే ఎక్కడి నుంచైతే కేశాలు మన తలపై నుంచి కలుగుతూ ఉంటాయో వాటి రూట్స్ అంటాం గదా! హెయిర్ ఫాలికల్స్ ఏంటో రూట్స్. అక్కడి నుంచి వివర్తతే విభాగేన వర్తతే విడిపడుతూ అది పైకి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి? మూర్ధ ప్రదేశే ఇత్యర్థః. మూర్ధ ప్రదేశము అంటే మాడు అని పిలుస్తాం గదా! అక్కడి దాకా వెళ్తుంది ఆ సుషుమ్నా నాడి. తం దేశం ప్రాప్య తత్ర వినిసృతా వ్యపోహ్య విభజ్య విదార్య శీర్షకపాలే శిరఃకపాలే వినిర్గత యా సా ఇంద్రయోనిః ఇంద్రస్య బ్రహ్మణః యోనిః మార్గః స్వరూప ప్రతిపత్తి ద్వారం ఇతి అర్థః. తం దేశం ప్రాప్య ఆ మాడు దాకా వెళ్ళిన తర్వాత తత్ర ఇంక అక్కడి నుంచి అది వినిసృత బయటికి వెళ్తుంది.
ఎట్లా అంటే వ్యపోహ్య అంటే విభజ్య. దాన్ని విభజించి, దాన్ని వేరు చేసి, కపాల భేదం చేసి, ఆ శీర్ష కపాలే విదార్య అక్కడి నుంచి యా వినిర్గత ఏది బయటికి వెళ్ళిపోయిందో హృదయ పుండరీకం దగ్గర నుంచి సుషుమ్నా నాడిలో నుంచి ప్రయాణం చేస్తూ దవడల మధ్యలో నుంచి ఎక్కడైతే మన వెంట్రుకలు మొదలవుతాయో అక్కడి నుంచి మాడు దాకా వెళ్ళి మాడుని భేదించుకుని ఏదైతే బయటికి వెళ్ళిపోతుందో సా అది ఇంద్రయోనిహి. ఇంద్రుడి యొక్క యోని అంటే ఇంద్రుడు అంటే బ్రహ్మ. వేదం ఎప్పుడు ఇంద్రుడిని పరబ్రహ్మంగా చెప్తూ ఉంటుంది. ఇంద్రుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. ఇంద్రుడు అంటే శ్రేష్ఠుడు. అందుకే గజేంద్రుడు, రాజేంద్రుడు, మనుజేంద్రుడు అని ఇంద్రుడు అని ఎందుకు స్పెషల్‌గా చెప్తామంటే ఏదైతే శ్రేష్టమై ఉన్నదో అన్నింటికన్నా అది ఇంద్రము. అన్నింటికన్నా శ్రేష్టమైంది పరబ్రహ్మమే. ఇంక దాని తర్వాత అంతకన్నా గొప్పది ఇంకేది లేదు గాబట్టి అది ఇంద్రము. దాన్నే బ్రహ్మం అని ఎందుకంటారంటే బృహత్తుగా ఉంటుంది గాబట్టి బ్రహ్మము. శ్రేష్టమై ఉన్నది గొప్పది గాబట్టి ఇంద్రము. బృహత్తుగా ఉన్నది గాబట్టి బ్రహ్మము. 2 ఒకటే. ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఆ ఇంద్రుడి యొక్క యోని అది. అంటే మార్గము, ద్వారము. దేనికి ద్వారమది? స్వరూప ప్రతిపత్తి ద్వారమది. నీ స్వస్వరూపాన్ని నువ్వు పట్టుకునేందుకు అది ద్వారము. ఈ ద్వార. దీని ద్వారా ఈ ద్వారం గుండా మనకు ద్వారాలు 1, 2 గాదు. భారతం నిండా ద్వారాలే ఉంటాయి. మూడో స్కందంలో అయితే ఎన్ని ద్వారాలు చూసామో. ద్వారకా దగ్గర నుంచి మొదలుపెట్టి హరిద్వారం దాకా మధ్యలో ఆత్మ ద్వారాలు ఇంకా ఎన్ని తెరుచుకుంటూ, మూసుకుంటూ వెళ్తూ ఉంటాయో, ఎన్ని మునిగిపోతూ ఉంటాయో, ఎన్ని మళ్ళీ పైకొస్తూ ఉంటాయో మనకి. ఈ ద్వారాలుంటాయి. యాక్చువల్‌గా మనము ఎన్ని ద్వారాలు దాటుతూ ఉండాలో లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడమే గాదు. లోపల నుంచి మొత్తం బయటికొచ్చి అంతా నేనుగా వ్యాపించే ద్వారం ఎక్కడుంది అంటే, ఈ దేహంలోనే ఉన్నది. ఎక్కడ అంటే మాడు దగ్గర ఉన్నది. దాని పేరు ఇంద్రయోని. అంటే స్వరూప ప్రతిపత్తి ద్వారం దాని పేరు. నిన్ను నువ్వు సాధించే మార్గం. తయా ఏవం విద్వాన్ మనోమయాత్మదర్శి మూర్ధ్నః వినిష్క్రమ్య అస్య లోకస్య అధిష్టాత భూః ఇతి వ్యాహృతిరూపః యః అగ్నిః మహతః బ్రహ్మణః అంగభూతః తస్మిన్ అగ్నౌ ప్రతితిష్ఠతి అజ్ఞాత్మనా ఇమం లోకం వ్యాప్నోతి ఇతి అర్థః. ఏమి చేస్తావు నువ్వు? నువ్వు కూర్చొని అత్యంత ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ ఉన్నావనుకో, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉన్న ఒక ప్లేస్ చూసుకో. చాలా ఎత్తుగానో, చాలా కిందికో ఉన్న ప్లేస్ కాదు. చాలా మెత్తగానో, చాలా ఒత్తుకుంటూ ఉన్న, గుచ్చుకుంటూ ఉన్న ప్లేస్ కాదు. కఠినంగా ఉన్న నేల గాదు, మరీ మెత్తగా గాదు. అటువంటి ఒక ప్లేస్ చూసుకో. ఒక టైం చూసుకో. ఎవ్వరు నిన్ను పిలవకుండా ఉన్న టైం జూసుకో. ఫోన్‌లవన్నీ కట్టిబెట్టు. ఇంటర్నెట్‌ల వాటన్నిటికి దగ్గరికెళ్ళకు. ఆఫీస్ పనులు చూడకు. ఇంట్లో పనులు చూడకు. ఏమి చెయ్యకు. ఇంట్లో మనుషులందరూ ఉన్నారంటే వాళ్ళకి ముందే చెప్పుకో. కొంచెం సేపు నాతోటి మాట్లాడొద్దని జెప్పు. అవకాశం ఉంటే దూరంగా ఎక్కడికైనా వెళ్ళు. ఎవరు లేని ప్లేస్‌కి. ఏకాంతంగా కూర్చో. కూర్చొని కొంచెం ఏమైనా తిను. కొంచెం మంచినీళ్ళు ఏమైనా తాగి ఏమైనా తిను. లేకపోతే మళ్ళీ అటెళ్తుంది మనసు. ఇంత చేసి ఇంక కూర్చో. ఆసన జయం సాధించు. తర్వాత ప్రాణాయామం చెయ్యి. ఊపిర్లను నియంత్రించు. తర్వాత నీ ఇంద్రియాలన్నింటినీ వెనక్కి తిప్పేయి. ప్రత్యాహారం చెయ్యి. ఇంక ధరించు ఇక్కడ చెప్తున్న విషయాలని ఓం భూః భువః స్వః మహః అన్న వాటిని ధరించు. ధారణ చెయ్యి. నీ ధారణలోకి ఇప్పుడు ఏం చదువుకుంటున్నావో దాన్ని ఎట్లా ఉపాసన చెయ్యాలి అని మనకు వేదం చెప్తూ ఉన్నదో ఈ మంత్రాల్లో, దీన్ని మొత్తాన్ని నీ ధారణలోకి తెచ్చుకో. నువ్వు ధరించు దాన్ని. జ్ఞాపకం చేసుకో. ఉన్నదాన్ని ఉన్నట్టు ధరించు దాన్ని. ధరించిన తర్వాత ఇంకా ఆజ్యధారవత్ ధ్యానం చెయ్యి. ఎట్లా చెయ్యాలి?
ఓం అనగానే నీ హృదయాకాశము, ఆ హృదయ పుండరీకం దగ్గర నుంచి నువ్వు ఆ సుషుమ్నా నాడిలో నుంచి, గొంతులో నుంచి, దవడల మధ్యలో నుంచి, ఆ లోపల ముక్కు వెనకాల దగ్గర నుంచి, కళ్ళ వెనకాల దగ్గర నుంచి, మాడు దాకా నువ్వే సూక్ష్మంగా ఎట్లా జ్యోతిర్మయమైన స్వరూపం గదా నువ్వు. ఆ జ్యోతిర్మయమైన స్వరూపంగా నువ్వు ప్రయాణం చేస్తూ, చేస్తూ మాడు దాకా వెళ్ళి ఇంక అక్కడి నుంచి గూడా బయటికొచ్చావు. అక్కడి నుంచి బయటికొచ్చి ఆ విద్వాన్ అంటే నువ్వే. ఇక్కడ విద్వాన్ అని పిలుస్తున్నారు. ఆ విద్య తెలిసిన వాడు. బ్రహ్మంలో వేదంలో చెప్పిన ఈ బ్రహ్మ విద్యతో ఎవరైతే దీన్ని సాధిస్తున్నాడో వాడు మనోమయమైన ఆత్మ దర్శనం చేశాడు గదా! మనోమయం అంటే మనుతే ఇతి అని అందుకనే చెప్పుకున్నాం మనము. దేనివల్ల మననము ఆలోచన చేస్తామో, ధ్యానం చేస్తూ ఉన్నామో, ఆ ధ్యానంలో నిన్ను నువ్వు చూసుకున్నావు గదా! ఇంక అక్కడి నుంచి వాడు మూర్ధనః ఆ మూర్ధ్ని అంటే మాడు దగ్గర నుంచి వినిష్క్రమ్య బయటికి వచ్చి ఇంకా అస్య లోకస్య అధిష్టాత ఈ లోకానికి అధిష్టాన దైవం ఏది అని మనము చూసుకున్నాము. ఐదో మంత్రంలో భూహు అని చూసాం గదా! ఆ భూహు అన్న వ్యాహృతి రూపంగా ఉన్నదేదున్నదో దాని అధిష్టాన దైవము అగ్ని. ఇప్పుడు ఆ అగ్ని ఎవరు? మహతః బ్రహ్మణః. భూః, భువః, స్వః అయిపోయిన తర్వాత మహః అన్న ఏ బ్రహ్మమున్నదో దానికి భూః అన్నది అంగము గదా! దాని భాగము. కాబట్టి అంగభూతమైన ఆ భూః అన్న వ్యాహృతికి అధిష్టాన దైవమైన ఏ అగ్ని ఉన్నదో అందులో వాడు ప్రతితిష్ఠతి వాడిని వాడు చూసుకుంటాడు. వాడు అందులో ఉంటాడింక. ఓహో! అనగానే ఆ కపాల భేదనం చేసుకుని వాడు అందులో నుంచి బయటికొచ్చి అంటే ఇక్కడ చచ్చిపోయాడా వీడు ధ్యానం చేస్తూ, చేస్తూ చచ్చిపోయాడంటే, పోయే కాలం వచ్చే లోపల వాడు ముందు అభ్యాసం చేస్తే ఆ టైంకి వాడికి అది తెలుస్తుంది. ఏమీ చేయకుండా చచ్చిపోయిన దాకా ఇట్లానే తిరుగుతూ, కావాలంటే ఇవి అప్పుడప్పుడు వింటూ, శ్రవణం చేస్తూ, బాగుందండి, చాలా బాగుంది అనుకుంటూ, సడెన్‌గా వెళ్ళిపోయే టైంలో ఇవంతా జరగాలంటే జరగదు. ముందు అభ్యాసం చేయాలి. కాబట్టి ముందు కూర్చో నువ్వు అభ్యాసం చెయి. అప్పుడేమవుతుందంటే, ఆ అగ్నిలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావు. నువ్వు అగ్నిగా మారుతావు. తర్వాత ఆ రకంగా అధ్యాత్మగా ఉన్న నువ్వు, అగ్ని ఆత్మగా, అగ్ని స్వరూపంగా ఉన్న నువ్వు, ఆ అగ్ని ఆత్మన ఇమం లోకం వ్యాప్నోతి ఈ లోకమంతా పరుచుకున్నట్టు నిన్ను నువ్వు భావన చేసుకో. చేసావా? అంతవరకొచ్చావా ధ్యానంలో? తథా ఇంకట్లానే భువః అనగానే ఆ ద్వితీయ వ్యాహృతి నువ్వు ధ్యానంలో భావన చేస్తూ ఉండగానే, ఆ భువః అన్న వ్యాహృతి స్వరూపానికి వాయువు అధిష్టాన దేవత. అందులో వాడిని వాడు ప్రతిష్ఠించుకుంటాడు. అందులోకెళ్ళి వాడు ప్రతితిష్ఠతి ఇంకందులో ఉంటాడు. అందులో ఉండి ఏం చేస్తాడు? వాడు వాయువుగా అంతటా వ్యాపిస్తాడు. అందులో ఉండి ఏం చేస్తాడు? వాడు ఆ విధంగా మారాడు అని గదా అర్థము. వాడిని వాడు అందులో ప్రతిష్ఠించుకుంటాడు అంటే ఆ విధంగా వాడు మారాడు. అగ్నిగా మారాడు, భూమంతా వ్యాపించాడు. భువః అన్నాడు. వాయువుగా మారి, గాలిగా మొత్తం భూమి ఆకాశాలు మధ్యలో ఉన్న ఏరియా అంతా వాడు వ్యాపించాడు. ఇంకా తర్వాత సువహ అనగానే, ఆ మూడో వ్యాహృతి చదవగానే, ఆ వ్యాహృత్యాత్మ, వ్యాహృతి రూపమైన ఏ ఆదిత్యమున్నదో, దానిగా మారిపోతాడింక దానిగా అంతా చూస్తూ ఉంటాడు. మహః అనగానే వెంటనే ఇప్పుడింక ఇంతవరకు అంగాలు. భూహు, భువః, స్వః అన్నవన్నీ మహః అన్న వ్యాహృతికి అంగాలు గదా! ఇప్పుడేమయింది? మహః దగ్గరికొచ్చేసరికి ఇంక మహః అంగము గాదు గదా! ఈ అంగాలతో కూడి ఉన్న అంగి. ఇంక వీడు ఈ మహః అన్న అంగి దగ్గరికెళ్ళేసరికి ఆ నాలుగో వ్యాహృతి స్వరూపం ఏది? ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మంలో వాడు ప్రతితిష్ఠతి బ్రహ్మమైపోతాడు. ఆ సమయానికి వాడు ధ్యానంలో పూర్తిగా అక్కడ కూర్చొని నిజంగా చేయగలిగిన పద్ధతితో తదేక నిష్ఠతో, ఏకాగ్ర చిత్తంతో, విశ్వాసంతో
శ్రద్ధతో, ఫోకస్‌తో ధ్యానం చేశాడంటే ఆ స్థితికి వెళ్తాడు. అప్పుడేం జరుగుతుంది? తేషు ఆత్మభావేన స్థిత్వా ఆప్నోతి బ్రహ్మభూతః స్వరాజ్యం. స్వరాట్ భావం స్వయం ఏవ రాజా అధిపతిః భవతి. తేషు ఆత్మభావేన స్థిత్వా, ఆ విధంగా వాటిలో నేను అన్న భావనతో వాడు భావన చేయడం. భావన అందుకే ధ్యానం. వాడు చేస్తూ అక్కడ అందులోనే ఉండిపోయాడంటే బ్రహ్మభూత స్థితిని, బ్రాహ్మీభూత స్థితిని ఆప్నోతి పొందుతాడు. బ్రహ్మభూతం అంటే బ్రహ్మభావనతో ఉంటాడు వాడు. అప్పుడు వాడు పొందేదేమి? స్వరాజ్యాన్ని పొందుతాడు. అంటే స్వరాట్. నేను స్వరాట్‌ని అన్న భావాన్ని పొందుతాడు వాడు. అంటే ఏమి? స్వయమేన రాజా. స్వరాట్ అంటే రాట్ అంటే రాజు. స్వరాట్ అంటే స్వయంగా నేనే రాజును. అంటే వీటన్నింటికి అధిపతిని అన్న భావనతో నిలబడిపోతాడు వాడు. మిగిలినవన్నీ ఏమయ్యాయి మరి? అంగభూతాలైన దేవతలందరూ ఈ బ్రహ్మకు ఎట్లా అంగాలయ్యాయో, మిగిలిన అగ్ని, వాయువు అవన్నీ కూడా నీకు అంగమవుతాయి. నువ్వు బ్రహ్మగా ఉంటే అగ్ని, వాయువు, ఆదిత్యుడు అవన్నీ నీకు అంగాలు, నీ అవయవాలైతాయి. ఆ రకంగా ఉంటాడు వాడు. దేవాః చ సర్వే అస్యై బలిం ఆవహంతి అంగభూతాః యథా బ్రహ్మణే. అప్పుడు ఆ దేవతలన్నీ అగ్నిదేవుడు, వాయుదేవుడు వీళ్ళందరూ గూడా బ్రహ్మకు ఎట్లా బలులను అంటే కానుకలను పుచ్చుకుని వెళ్తారో, అట్లా ఇవన్నీ గూడా ఈ అంగదేవతలన్నీ గూడా వీడికి ఈ విధంగా ఉపాసన చేసిన వాడికి కానుకల్ని పట్టుకెళ్తాయి. అంటే అంత గొప్పగా గౌరవిస్తాయి. వాడికి అంగభూతాలై ఉంటాయి. వాడు అంగి అవుతాడప్పుడు. వాడప్పుడు ఆ స్థితిలో ఉంటే ఏమి సాధిస్తాడు? ఆప్నోతి మనసస్పతిం. మనసస్పతిని పొందుతాడు. అంటే ఏమి? మనస్పతి అంటే ఎవరు? సర్వేషాం హి మనసాం పతిః. సర్వుల యొక్క మనసులకు పతి ఎవరు? ఆ స్థితిని వాడు పొందుతాడు. అంటే సర్వాత్మకత్వాత్ బ్రహ్మణః. వాడు సర్వాత్మకత్వంతో ఉంటాడు. సర్వాత్మ భావం. సర్వము ఆత్మస్వరూపంగా అంటే నేను అన్న భావనతో ఉన్నాడు కాబట్టి, అన్ని మనసులు ఎక్కడెక్కడ ఏది ఆలోచిస్తున్నా వీడే అయి ఉంటాడు. ఏ మనసుల్లో ఏ ఆలోచన ఉన్నా ఆ ఆలోచన, ఆ స్మృతి, ఆ సంకల్పము వీడి స్వరూపమై ఉంటుంది ఇంకప్పుడు. సర్వైః మనోభిః తత్ మనుతే. ఎవరెవరు ఏ ఏ మనసులతో ఏ ఏ ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచన రూపంగా వీడే ఉంటాడు. ఎందుకు? సర్వాత్మ భావంతో ఉన్నాడు మరి. అట్లానే. తదా ఆప్నోతి ఏవం విద్వాన్. ఆ విధంగా ఈ విద్వాన్ అన్ని ఆలోచనలు తనే అయి ఉండడం అన్న స్థితిని పొందుతాడు. కించ. ఇంకా తర్వాత అక్కడికే ఆగడానికి అవసరం లేదు. వాక్పతి గూడా అవుతాడు వాడు. అంటే ఏమి? సర్వాసాం వాచాం పతిః భవతి. అందరి వాక్కులు వీడే అయిపోతాడు. అన్ని వాక్కులకు వీడే పతి అవుతాడు. ఎవరెక్కడ ఏది మాట్లాడినా వీడి వల్లే. తథా ఏవ చక్షుష్పతిః. ఎవ్వరు ఏ కళ్ళతో చూసినా వీడు చూడడమే. చక్షుషాం పతి అయితాడు వాడు. శ్రోత్రపతిః. స్తోత్రాణం పతిః. ఎవరెవరు ఏ ఏ చెవులతోటి వింటూ ఉన్నా అన్నీ వీడి చెవులతో వింటూ ఉన్నట్టే. విజ్ఞానపతిః. విజ్ఞానానాం చ పతిః. ఎవరెవరు ఏ ఏ జ్ఞానాలతో ఉన్నారో ఆ జ్ఞానాలన్నింటికి వీడే పతి అయితాడు. ఎవరేది ఆలోచన చేసినా వీడి రూపమే. ఎవరేది విన్నా వీడే. ఎవరేది కన్నా వీడే. ఎవరేది తెలుసుకున్నా వీడే. ఎందుకు? సర్వాత్మకత్వాత్ సర్వ ప్రాణినాం కరణైః తద్వాన్ భవతీతి అర్థః. సర్వాత్మకత్వంతో ఉన్నాడు కాబట్టి. సర్వ ప్రాణుల కరణాలు, ఉపకరణాలు, అంతఃకరణాలు, చెవులు, కళ్ళు, కాళ్ళు, మనసు, బుద్ధి ఏవైనా సరే ఏవుంటే అవి అన్నీ గూడా తద్వాన్ వాటిగానే వీడయిపోతాడు. అప్పుడు నాకు అనంతమైన తలలు, నావి అనంతమైన కాళ్ళు, నావి అనంతమైన చేతులు, నావి అనంతమైన కడుపులు, అనంతమైన కళ్ళు, అనంతమైన ఆలోచనలు, అనంతమైన కర్మలు అన్నీ నావే అని చెప్పే స్థితికి వెళ్తాడు వాడు. కించ తతః అపి అధికతరం ఏతద్భవతి. ఇంకా అక్కడికే ఆగడానికి కూడా అవసరం లేదు. దాన్ని కూడా దాటిపోవచ్చు. కిం తత్ చెప్తాను పట్టు.
ఆకాశశరీరం ఆకాశः శరీరం అస్య ఆకాశవత్ వా సూక్ష్మం శరీరం అస్య ఇతి ఆకాశ శరీరం. ఆకాశ శరీరం అయిపోతాడు వాడింకా. అక్కడికే ఆగడు. అన్ని చేతులు నావే, అన్ని కళ్ళు నావే, అన్ని కాళ్ళు నావే, అన్ని మనసులు నావే, అన్ని కిరీటాలు నావే, అన్ని గదులు నావే, అన్ని ఇళ్ళు నావే, అన్ని కార్లు నావే, అన్ని నావే, అన్ని నావే, అన్ని నేనే అన్నాక ఆ స్థితిలో ఉన్నవాడు ఏమైపోతాడు? ఆకాశ శరీరంగా మారిపోతాడు. వాడట్లా విశ్వరూపంగా సర్వాత్మ భావనతో ఉన్నాడంటే విశ్వరూపంగా మారిపోయాడు గదా! విశ్వరూపానికెళ్ళిపోయిన తర్వాత ఏమైతుందప్పుడు? ఆకాశ శరీరమైపోతాడు. అంటే ఆకాశః శరీరం అస్య ఆయన శరీరం ఆకాశమైపోతుందింక. లేకపోతే ఆకాశవత్ సూక్ష్మం శరీరం అస్య ఇతి. ఆకాశమే ఆయన శరీరమవుతుంది. లేదా ఆకాశంలాగా సూక్ష్మమైపోతుంది. సూక్ష్మం అంటే ఇంక కళ్ళకి తెలీదు, కాళ్ళకి తెలీదు, పట్టుకోలేము, చూడలేము, రుచి తెలుసుకోలేము, వినలేము, ఏ రకంగా ఉంటుందో అంతటి అతి సూక్ష్మమైపోవడము. లేదా ఆకాశంలాగా కాశం అంటే ప్రకాశము. అంతటా ఆశాంతము ప్రకాశంగా వ్యాపించడము. ఈ విధంగా వాడు మారిపోతాడు. సుసూక్ష్మంగా ఆకాశంలాగా వ్యాపిస్తాడంతా. ఎవరింతకీ కిం తత్ వ్యాపించేది వాడే ప్రకృతం బ్రహ్మ. ఏ బ్రహ్మ అని చెప్తున్నామో ఇక్కడ ఏ బ్రహ్మ ప్రస్తావించబడుతున్నదో ఆ బ్రహ్మ అట్లా వ్యాపిస్తాడు. అప్పుడేమవుతుంది మన కృష్ణుల వారు అనంతమైన కళ్ళు నావే, అనంతమైన చేతులు నావే, సహస్ర పాదాలు నావే, సహస్రపాత్ సహస్ర శీర్షః అని భగవద్గీతలో చెప్పినా లేదా వేదాల్లో చెప్పినా ఏది స్వరూపమున్నదో విశ్వస్వరూపము అది విరాట్ స్వరూపము. ఆ విరాట్ స్వరూపాన్ని కూడా దాటివాడు స్వరాట్‌గా ఉంటాడు. కృష్ణ పరబ్రహ్మం విరాట్‌గా మాత్రమే విశ్వంగా మాత్రమే ఎందుకుంటారు? ఆయన దాన్ని గూడా దాటి స్వరాట్. ఇప్పుడు అక్కడికెట్లా వెళ్ళాలి అని చూపిస్తున్నారు. సత్యాత్మ అంటే సత్యం ఎక్కడుంది ఇక్కడ సత్యాత్మ అని మన మంత్రంలో? వాడింత దూరం వచ్చిన తర్వాత ఆకాశ శరీరం గూడా అయిన తర్వాత వాడు సత్యాత్మ. ఎందుకంటే ఈ బ్రహ్మని మళ్ళీ డిఫైన్ చేస్తున్నారు. సత్యాత్మ, ప్రాణారామం, మన ఆనందం, శాంతి సమృద్ధం, అమృతం అని ఉన్నాయి గదా! సత్యాత్మ 1, ప్రాణారామం 2, మన ఆనందం 3, శాంతి సమృద్ధం 4, అమృతం 5. ఈ 5 అయి ఉన్న బ్రహ్మస్వరూపం గురించి ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ. ఆ బ్రహ్మము. సత్యాత్మ అంటేమి? సత్యం అంటే మూర్తామూర్తం అవితథం స్వరూపం. మూర్తామూర్తమై ఉన్నదేదున్నదో యథార్థ స్వరూపము అవితథము అంటే మిథ్యారూపం గాదు. ఆ విధంగా ఉన్న సత్యస్వరూపమై ఉంటాడు వాడు. లేకపోతే సత్యాత్మ అన్నదానికి ఇంకొక అర్థం చూద్దాము. ఆత్మ స్వభావః అస్య తత్ ఇదం సత్యాత్మ. వాడి స్వభావమే సత్యమైపోతుందప్పుడు. సత్ స్వరూపము, సత్ స్వభావం. ఆ రకంగా ఉంటాడు వాడు. తర్వాత రెండోది ప్రాణారామం. ప్రాణేషు ఆరమణం ఆ క్రీడా యస్య తత్ ప్రాణారామం. ప్రాణాల్లో రమించడము, క్రీడించడం ఏదున్నదో అది ప్రాణారామం. కాబట్టి వాడు అన్ని ప్రాణాలు వాడివే అయి ఉంటాయి. అప్పుడు చావన్నది లేదు. ఎక్కడున్నా అదే. అన్ని ప్రాణాలుగా వాడే ముఖ్య ప్రాణమై ఉంటాడు. లేదా ఇంకో రకంగా చూద్దాం. ప్రాణానాం వా ఆరామః యస్మిన్ తత్ ప్రాణారామం. ప్రాణాలన్నీ ఎక్కడ విరమిస్తాయో, ఎక్కడ ఉపశమిస్తాయో, ఆ జీవభావం ఉంటేనే కదా ప్రాణం ఉండేది. ఆ జీవభావం ఎక్కడ ఉపశాంతిస్తుందో ఆ స్వరూపమై ఉంటాడు అని కూడా చెప్పుకోవచ్చు. స్థితి సమయంలో ప్రాణాలుగా అన్ని రూపాల్లో కదులుతూ ఉన్నది వాడే. లయం సమయంలో ప్రాణాలన్నీ ఉపశమించి ఎందులో ఉండిపోతాయో అది వాడే. తర్వాత మనః ఆనందం అంటే ఆనందభూతం. సుఖకృత్యేవ యస్య మనః తత్ మనః ఆనందం. ఆనందమయమైన సుఖాన్ని కలిగించే ఏది ఉన్నదో అది మన ఆనందం. ఆనంద స్వరూపమై ఉంటాడు వాడు. శాంతి సమృద్ధం. శాంతిః ఉపశమః. శాంతి సమృద్ధం అంటే రెండు అర్థాలు చూద్దాం మళ్ళీ. శాంతి అంటే ఉపశమించి ఉండడం. అన్నీ శాంతించి ఉండడం, ఉపశమించి ఉండడం.
అది సమృద్ధంగా ఉంటుంది. ఇంకా మొత్తం అంతా అన్ని చోట్ల ప్రతిదీ ఉపశమించి శాంతమై ఉండడము అని ఒక అర్థము. శాంతిః చ తత్ సమృద్ధం చ శాంతి సమృద్ధం. శాంతి సమృద్ధిగా ఉంటుందింకా. ప్రశాంతత తప్ప. ఏ అలలు లేని సముద్రంలాగా ఉంటాడు వాడు ఊరికనే ఆ స్వరూపంగా. లేదా ఇంకొక అర్థం చూద్దాం. శాంత్యా వా సమృద్ధం తత్ ఉపలభ్యతే ఇతి శాంతి సమృద్ధం. శాంతితో ఏ సమృద్ధ స్థితిని సాధించగలవో అది శాంతి సమృద్ధం. శాంతించావంటే అన్నీ సాధించొచ్చు అని శాంతి సమృద్ధం. శాంతి చేత సంపాదించుకోగలిగే సమృద్ధి అని. లేదా శాంతే సమృద్ధిగా ఉంటుంది అని. అది శాంతి సమృద్ధం. తర్వాత అమృతం. అమృతం అంటే అమరణ ధర్మి. మరణమన్న ధర్మం లేకుండా ఉండడం. అంటే మరణం లేకుండా ఉండడం. ఏతచ్చ అధికతరం విశేషణం తత్రైవ మనోమయ ఇత్యాదౌ ద్రష్టవ్యమితి. ఈ విధంగా ఇన్ని విశేషాలతో చూపించబడుతున్న ఏ మనోమయమై ఉన్నదో దాన్ని ఇక్కడ మనము గ్రహించవలసి ఉన్నది. అదక్కడ అట్లా చూపిస్తూ ఉన్నది. ఏవం మనోమయత్వాది ధర్మైః విశిష్టం యథోక్తం బ్రహ్మ హే ప్రాచీనయోగ్య ఉపాస్వ ఇతి ఆచార్య వచనోక్తి ఆదరార్థ. ఏవం ఈ విధంగా మనోమయత్వాది ధర్మైః మనోమయము, అమృతము, శాంతి సమృద్ధము, ప్రాణారామము, సత్యాత్మము అని ఏవేవి ధర్మాలుగా చూపించి చెప్పిందో మనకు ఈ మంత్రము, ఆ విధంగా చెప్పబడ్డ బ్రహ్మాన్ని ఓ ప్రాచీన యోగ్యుడా ఉపాస్వ ఉపాసించు ఇతి అని ఆచార్యుల వారు చెప్తూ ఉన్నట్టుగా వచనోక్తి ఆదరార్థ. ఉపాస్వ అని ఎందుకు చెప్తున్నారు అంటే ఉపాసించు అని చెప్తున్నారు. అంటే ఇది ఉపాసన కోసమే చెప్పబడ్డ మంత్ర గ్రామము అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పబడుతున్న మంత్రాలు ఉపాసన కోసమే చెప్తున్నారు అని ఉపాస్వ అని స్పెసిఫిక్‌గా హైలైట్ చేసింది మన మంత్రము అని చెప్తున్నారు. తర్వాత యదేతత్ వ్యాహృత్యాత్మకం బ్రహ్మ ఉపాస్యం ఉక్తం తస్యైవ ఇదానీం పృథివ్యాది పాంక్తస్వరూపేణ ఉపాసనం ఉచ్యతే. ఇంకా ఏదైతే ఈ విధంగా వ్యాహృతి స్వరూపాలుగా భూ భువః స్వః అని ఉన్నాయో ఓం దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మను ఏ బ్రహ్మను ఉపాస్య బ్రహ్మను ఏ విధంగా ఉపాసన చెయ్యొచ్చు అని ఉక్తం చెప్పబడ్డది కదా. చెప్పిన తర్వాత తస్యైవ అదే బ్రహ్మను ఉపాస్య బ్రహ్మనే ఇదానీం ఇంకిప్పుడు పృథివీ మొదలైన పాంక్త స్వరూపము. పాంక్తం అంటే పంక్తికి సంబంధించింది. పంక్తి అంటే బంతి అంటాం కదా ఒక వరస. ఇప్పుడు 5 వరసలుగా ఉన్న వాటిని ఇంతకుముందు 3 3 ప్లస్ నాలుగోది 3 ప్లస్ 1 4 3 ప్లస్ 1 4 అట్లా చెప్పింది కదా. భూహు భువః స్వః ప్లస్ మహః ఆ రకంగా చెప్తూ వచ్చింది కదా. ఇప్పుడేం చేస్తుందంటే అది పృథివీ మొదలైనవి 5 పెట్టుకుంటుంది. ఆ పంక్తులను ఆ వరసలను చూపిస్తూ ఆ రూపంగా ఉపాసన ఎట్లా చెయ్యాలి అని చెప్తూ వెళ్తూ ఉన్న మంత్రం మొదలవుతున్నది మనకు. పంచసంఖ్యా యోగాత్ పంక్తి ఛందః సంపత్తిః. పృథివీ మొదలైనవి మనకు ఆల్రెడీ తెలుసు 5 ఉంటాయి పంచభూతాలు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అట్లాంటివి కొన్ని చెప్తుంది. ఇవన్నీ చెప్పి అక్కడికే ఆగకుండా పంచ సంఖ్యతోటి 5 సంఖ్య 5 అన్న నంబర్ తోటి ఉన్నది. ఆ సంఖ్యాయోగము ఏమి లేదని దాని వేరే విశేషం ఏమి లేదు. 5 అన్న నంబర్ తోటి ఒకటున్నది. ఏమి అంటే పంక్తి ఛందస్సు. మనకు గాయత్రి ఛందస్సు, పంక్తి ఛందస్సు, బృహతి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు అని ఇట్లా ఛందస్సులుంటాయి. మన పంక్తి ఛందస్సుకి 5 పాదాలుంటాయి. కాబట్టి ఓహో! ఇది కూడా బానే ఉంది ఇందులో పెడదామని అన్నీ 5 ఏమున్నాయని తీసుకొచ్చి ఇందులో బెట్టి 5లుగా మనతోటి ఉపాసన చేయిస్తుంది ఇప్పుడు మనకు మన మంత్రము. దాని సంపత్తి అంతే. ఇంకా అదెట్లా వచ్చింది అంటే 5 అన్న నంబర్ తోటి ఉన్నది గాబట్టి
పాంక్తి ఛందస్సును గూడా పెడుతుంది ఇందులోనే. అక్కడికి ఆగదది ఈ మంత్రము. తతః పాంక్తత్వం సర్వస్య పంక్తులు వరుసలు వరుసలుగా 5, 5 అని వరుసలు బెడుతుంది. పాంక్తః చ యజ్ఞః పాంక్తం అంటే యజ్ఞం అని గూడా అర్థముంది. ఎట్లా అంటే మళ్ళీ వేదమే ఇంకో చోట పాంక్తం అంటే యజ్ఞం అని అదే జెప్పింది. పంచపదా పంక్తిః పాంక్తః యజ్ఞః ఇతి శృతేః. పంచ పదాలతో ఉన్నది పంక్తి. పంక్తి ఛందస్సు. అట్లానే పాంక్తమై ఉన్నది యజ్ఞము అని చెప్పింది. ఎందుకు అంటే యజ్ఞంలో 5 పదాలుంటాయి మనకి. మనం చూసుకున్నాం గదా! మధ్య మధ్యలో వీటి గురించి చదువుతుంటాము. మనకు విష్ణు సహస్రంలో వషట్ అని రాగానే వషట్ ఆ 5 మాటల వరుసలో చివరిది. మొదటిది ఆశ్రావయ, రెండోది అస్తు శ్రౌషట్, మూడోది యజ, నాలుగోది ఏ యజామహే, ఐదోది వషట్ అని ఒక 5 పదాల విషయం ఉంటుంది. యజ్ఞం మొదలయ్యే కన్నా ముందు ఋత్వికులందరూ యజమాని వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అదిగో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. దేవతల్ని ఆహ్వానించు. సరే అలాగే ఆహ్వానిస్తున్నాను. అయిపోయింది ఆహ్వానించడము. సరే అయితే మరి యజ్ఞం మొదలుపెట్టండి. అదిగో యజ్ఞం చేస్తున్నాము. సరే అయితే హవిస్సులనిద్దాము అని ఈ మంత్రాలకి స్థూలంగా అర్థము. అవి 5 ఉంటాయి. కాబట్టి ఆ 5 పదాల వరుసతో ఉన్నదేదున్నదో అది కూడా యజ్ఞమే అని వేదమే చెప్పింది గాబట్టి. తేన యత్సర్వం లోకాధ్యాత్మాంతం చ పాంక్తం పరికల్పయతి యజ్ఞం ఏవ తత్ పరికల్పయతి. తేన దాంతో ఈ సర్వం లోకాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆత్మ వరకు బయట లోకాల దగ్గర నుంచి లోపల ఆత్మ వరకు పంక్తులుగా వరుసలు వరుసలుగా అది కొన్ని విషయాలు చెప్తూ వస్తుంటుంది. ఆ రకంగా కల్పించినవన్నీ ఏమి యజ్ఞమే. యజ్ఞాన్నే అది ఇన్ని రకాలుగా చూపిస్తూ ఉంటుంది. తేన యజ్ఞేన పరికల్పితేన పాంక్తాత్మకం ప్రజాపతిం అభిసంపద్యతే. ఈ రకంగా చెప్పబడ్డ యజ్ఞాన్ని ఒకవేళ వాడు చేస్తే అప్పుడు ఆ పాంక్తాత్మకం అంటే పంక్తులుగా ఉన్న స్వరూపంగా ఉన్న ఏ ప్రజాపతి ఉన్నదో లోకాల దగ్గర నుంచి ఆత్మ దాకా ఉన్నదంతా అదే ప్రజాపతి స్వరూపం. దాన్ని వాడు అభిసంపద్యతే పొందుతాడు. తత్కథం ఎట్లా పాంక్తమిది సర్వం ఇతి అతః ఆహా. ఏ విధంగా ఇవన్నీ పంక్తులు అన్న విషయాన్ని చెప్తూ ఈ మంత్రం మొదలవుతున్నది. సర్వం ఇదం ఈ మొత్తము పాంక్తులే అంటే ఎట్లా? పైగా ఎట్లా అంతవరకే గాదు. దీన్ని ఇట్లా ఉపాసన చేస్తే నాకు ప్రజాపతిత్వం ఎట్లా వస్తుంది అంటే చెప్తాం పట్టని మొదలుపెడుతూ ఉన్నారు. సప్తమో అనువాకలో ఉన్న మంత్రమంతా దీని గురించే చెప్తూ ఉంటుంది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. మనం దాన్ని వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.